Hello aspirants, welcome to our channel. Please like, subscribe, share and support our channel. సో ఈరోజు మనం ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఫిబ్రవరి 25. సో ఫిబ్రవరి 25న ఎగ్జామ్ జరుగుతుందా లేదా 25th 2024. సో దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా చాలామంది అభ్యర్థులు సార్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, సో పోస్ట్పోన్ అయితే అంటే డ్యూ టు ఎలక్షన్ వల్ల పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందా? సో ఇది అభ్యర్థుల మైండ్లో మిగిలే ఆలోచనే కాదు, నార్మల్గా చాలా వెబ్సైట్స్లో కూడా టెంటేటివ్ డేట్స్ అంటే ఇది ఏదైతే ఏపీపీఎస్సి మనకు నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడు డేట్ ఏదైతే ఇచ్చిందో ఫిబ్రవరి 25th 2024, ఇది టెంటేటివ్ అంటే ఈ రోజున ఎగ్జామ్ జరిగేదానికి అవకాశం ఎంత ఉంది అంటే 90% to 95% ఉంది. ఇన్ కేస్ ఏదన్నా ఎలక్షన్స్ గురించి పోస్ట్పోన్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అయితే నేను ముందుగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అభ్యర్థులు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని ఉంటారు. సో ఈ టైంలోపు జాగ్రఫీ చదివేయాలా, ఇండియన్ జాగ్రఫీ. సో ఆ తర్వాత ఈ టైంలోపు మెంటల్ ఎబిలిటీ కంప్లీట్ చేయాలా, ఈ టైంలోపు మనము ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేయాలా, ఈ టైంలో కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయాలి. ఇలాంటి ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని చదువుతున్నప్పుడు ఆ టైం ప్రకారం వీటిల్లో ఏదన్నా కంప్లీట్ కానప్పుడు, సపోజ్ కానప్పుడు లేకుంటే ఒక 4-5 రోజులు వాళ్ళ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో 4 to 5 days ప్రిపరేషన్లో వాళ్ళు అనుకున్నట్లు టార్గెట్ రీచ్ కానప్పుడు వాళ్ళ మైండ్లో నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా. సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే బాగుండు, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే నేను ఇంకా బాగా చదివి ఈసారి ఒకవేళ పోస్ట్పోన్ అయిన డేట్కి వస్తే కంపల్సరీ నేను ఈ ప్రిపరేషన్ అంతా కవర్ చేసి నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలను. ఇలాంటి డౌట్స్ మైండ్లో వస్తాయి అన్నట్లు. వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం కానీ, ఏదన్నా మన ఇన్స్టిట్యూట్లో సార్లతో కానీ, లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో సార్లతోటి కానీ ఇట్లా డౌట్స్ అడగడం అనేది అడగడం అనేది మొదలు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎలా ప్రిపేర్ కావాలో కూడా చెప్తాను నేను. సో రియల్ టైం ఎగ్జాంపుల్కి వచ్చేసరికి 2019లో తెలంగాణ గవర్నమెంట్, సో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ముందస్తు ఎన్నికలకి అంటే 6 months ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఈ ఎలక్షన్స్కి వెళ్ళడానికి కారణం మీలో ఎంతమందికి తెలిసిండొచ్చు? ఓకే, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమనుకుంటుండే, ఇంకా 6 months ఉంది కదా ఎలక్షన్స్కి, మనం మేనిఫెస్టో రెడీ చేసుకుందాం నిదానంగా, అలాగే అభ్యర్థుల ఎన్నిక ఏదైతే ఉందో అది చేద్దాం, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఆ తర్వాత ఇంకా మీకు తెలిసిన విషయమే కానీ పబ్లిక్గా చెప్పకూడదు, ఏదైతే మానిటైజేషన్ ఉందో అంటే అమౌంట్ కానీ ఇవన్నీ అందరికడ రెడీగా ఉండాలి కదా ఈచ్ అండ్ ఎవరీ నియోజకవర్గంలో. సో ఇలాంటి విషయాలు వాళ్ళు 6 months ఉంది కదా అని ఉన్నారు. ఆలోపు మన కేసీఆర్ తెలివిగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఆటోమేటిక్గా మనకు సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వెళ్ళిపోతుంది. అంటే మన ఒరిజినల్ ఎవరైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్ ఉంటారో కొత్త వాళ్ళు ఎలక్షన్స్ కారణంగా కొత్త వాళ్ళు నియమించి వాళ్ళు ఎవ్రీథింగ్ గవర్నర్ లేదా రాష్ట్రపతి దీంతో వాళ్ళు హై లెవెల్లో వర్క్ ఉంటుంది కాబట్టి చిన్న చిత్తగా రికమెండేషన్లు సాగవు. సో ఇది చాలా ఫేవర్ అయింది. ఇది ఫేవర్ కావడం వల్ల రెండోసారి కూడా మనకు కేసీఆర్ సక్సెస్ఫుల్గా 2019 నుంచి మొన్నటి వరకు పాలించడం జరిగింది. 2023 మొన్న ఎలక్షన్స్ డిసెంబర్ వరకు పాలించడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటండి, ఇప్పుడు ఎగ్జామ్ జరిగితే ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ మీరు ఏదో ఒక కొంచెం టార్గెట్ రీచ్ కాలేదని భయపడుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీ క్లియర్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందనుకోండి, సపోజ్ ఈ ఫిబ్రవరి 25th నుంచి మే కానీ అలా వెళ్ళిపోయింది అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మే 25th వెళ్ళిపోయింది అనుకోండి, మీకు మార్చ్, ఏప్రిల్, మే 3 months టైం వస్తుంది, 90 days. ఇప్పుడు సపోజ్ మనం రాసే ఎగ్జామ్కి 50,000 మంది రియల్గా 50,000 నుంచి లేదంటే 1,50,000 తీసుకోండి క్యాండిడేట్స్ మనకు
అప్లై చేసి ఎగ్జామ్కి రెడీగా ఉంటే వాళ్ళలో ఒక 75,000 మనకు బాగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళు ఉండాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో వాళ్ళలో నుంచి మనం ప్రిలిమ్స్ కాబట్టి ఈ రేషియోలో తీస్తారు కాబట్టి సంథింగ్ 25,000 మెంబర్స్ని అలా తీస్తారనుకోండి. అయినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే మేకి ఇది పోస్ట్ పోన్ అవుతుందో ఈ 1,50,000 క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే 75,000 క్యాండిడేట్స్ ఎవరైతే మనకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారో ఈ టఫ్ కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ 1,50,000 మెంబర్స్లో నుంచి ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మన వాళ్ళు అడుగుతారు, ఇంకా కొంతమంది అప్లై చేయని వాళ్ళకు అవకాశం ఇవ్వండి అని. ఒకవేళ అట్లా అవకాశం ఇచ్చినా కూడా 1,70,000 వేసుకోండి. అట్లా అవకాశం ఇచ్చి 1,70,000 అయితే ఈ 1,70,000లో ఈ 75,000 మెంబర్స్ ఎవరైతే మనకి కాంపిటీషన్ వస్తారో ఆ తర్వాత ఆ కాంపిటీషన్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా 1,10,000 వరకు పెరుగుతుంది. సో ఈ 1,10,000 వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు 35,000 కాంపిటీషన్ పెరిగింది కదా క్యాండిడేట్స్ది. ఈ 35,000 మెంబర్స్ కాంపిటీషన్ పెరగడం వల్ల ఒక్క బిట్ మనం ఏదైనా రాంగ్ ఆన్సర్ చేసినామంటే అది మనల్ని కాంపిటీషన్లో నుంచి లిస్ట్లో నుంచి చాలా వేరీ చేస్తుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ మనకు లాభం లేకుండా పోవడం అనేది ఇది ఎగ్జామ్ పోస్ట్ పోన్ వల్ల. రెండోది ఏంటంటే ఎవరైతే నిజంగానే ఈ 90 డేస్ని ఇదే తపస్సులాగా ఈ 90 డేస్ని ఇప్పుడు ఎలాగైతే చదువుతున్నారో ఇదే పాజిటివ్ ఒపీనియన్తో ఈ 90 డేస్ని ఇంకా మీరు ఒక 4 to 5 టైమ్స్ రివిజన్ చేసి మీరు ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్ ఫస్ట్లో చదివేటప్పుడు మీకు వచ్చిన అవగాహన రెండోసారికి చాలా తేడా ఉంటుంది. గమనించుకోండి. ఒక జాగ్రఫీలో కావచ్చు, జాగ్రఫీలో నార్త్ పాయింట్ ఏంటిది, సౌత్ పాయింట్ ఏంటిది, ఈస్ట్ వెస్ట్ ఏంటిది, తర్వాత అండమాన్ నికోబార్ ఎక్కడ ఉంది ఆ పాయింట్స్ ఏంటివి, తర్వాత ఏ స్టేట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు ఏంటివి, అంతర్జాతీయంతో ఏ బౌండరీ. ఫస్ట్ టైం ఏంటంటే మనం కళ్ళు మూసుకొని బైహార్ట్ చేస్తాం. రెండోసారి మ్యాప్ చూసుకుంటూ ఎక్కడ ఏది ఉంది దాన్ని ఇంకా క్షుణ్ణంగా చదివేది ఏదైతే ఉందో అలా మీరు 4 to 5 టైమ్స్ మీరు రిపీట్ చేసినప్పుడు మీరు ఏ కార్నర్ నుంచి బిట్ వచ్చినా కంపల్సరీ మీ ఏదో 6th సెన్స్ అంటారు కదా, ఆ 6th సెన్స్ తోటైనా మీరు ఆ 4 ఆప్షన్స్లో 3టిని ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేదానికి అవకాశాలు 99.99% ఉందండి. సో ఇది మనకు అడ్వాంటేజ్. సో ఎలాగైనా అడ్వాంటేజ్ ఇప్పుడు చదివే వాళ్ళకి, ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో ఇలాంటి ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే ఇదే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే వాళ్ళకి క్రాక్ చేసే అవకాశం కంపల్సరీ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకొక విధంగా దీనివల్ల ఇబ్బంది ఏంటంటే కాంపిటీషన్ కొంచెం పెరిగినా కూడా మీరు ఇదేలాగా చదివితే అవకాశం ఉంది. సరే, ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ ఏదో మనకు ఉంది కదా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వలేదు, మరి ఏంది సంగతి అంటారా? ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాకుండా మీకు అడ్వాంటేజే చెప్పే కదా. మీకు అడ్వాంటేజ్ ఏంది? మీకు కాంపిటీషన్ ఎక్కువ రారు, ఎవరైతే మంచి ఫ్లోలో ఉన్నారో వాళ్ళే వస్తారు. సో ఆ లెక్క ప్రకారం మనం ఏదైతే ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నామో 75,000 మెంబర్సే వస్తారు ఫ్లోలో. ఇంకొకటి, ఎవరైతే ఇప్పుడు కవర్ చేయలేరు, టైంకి కవర్ చేయలేము అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఇక మీదట రోజులో ఏదైతే సపోజ్ మీరు ఒక 8 hours చదువుతున్నారనుకోండి ఒక రోజులో, దాంట్లో మీకు ఈ నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పటివరకు చదివిన సిలబస్ని ఏ ఫ్లోలో అయితే ఉన్నారో అదే ఫ్లోలో ఎలా కంటిన్యూ చేయాలో నేను చెప్తాను. ఈ 8 hours-లో 4 hours రివిజన్కి పెట్టుకోండి. అంటే మీరు ఇప్పటివరకు నేర్చుకునేవన్నీ రివైజ్ చేస్తారు. 4 hours కొత్తవి పెట్టుకోండి. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే 4 hours రివిజన్ చేసినప్పుడు పాతవి మీకు గుర్తొస్తుంటే మీ మెమరీ పవర్ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ తోటి మీరు కొత్తవి చదవగలుగుతారు ఈజీగా. సో ఇంకా దగ్గరికి వస్తుంది, ఇప్పుడు 30 days ఉంది ఎగ్జామ్. సో ఇంకా దగ్గరికి వస్తుంది, 20 daysకి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మీరు 5 hours రివిజన్ పెట్టుకోండి, 3 hours కొత్తవి చదవండి. అంటే సార్ మేము కొత్తవి తక్కువ చదువుతున్నాం కదా, వాటిల్లో నుంచి బిట్స్ వస్తే ఎలా, మేము రాయలేం కదా, కాంపిటీషన్లో ఉండాం కదా అని ఇలాంటి డౌట్స్ వస్తాయి. అలా ఏం కాదు. మీరు ఈ 5 hours రివిజన్ చేసి మీరు ఏదైతే కాన్ఫిడెన్స్ వస్తుందో ఈ 3 hours-లో మీరు కొత్త సిలబస్ కూడా చాలా ఎక్కువ కవర్ చేస్తారు. ఈరోజు కవర్ చేసిన సిలబస్ మళ్ళీ రేపు రివిజన్లోకి వెళ్తుంది కదా.
అలా ఆలోచించండి. మీకు మీరు రివైజ్ చేసుకుంటూ వెళ్తే కాన్ఫిడెన్స్ పెరుగుతూ పోతుంది, మీరు కవర్ చేస్తారు. ఒకవేళ ఒకవేళ కొత్త సిలబస్ మొత్తం కవర్ చేయలేకుంటే మేము రాయలేము కదా అనే మీకు థాట్ రావచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనకు ఒక నెగిటివ్ ఆలోచన స్టార్ట్ అయింటుంది, మనకు టైం తక్కువ ఉంది, మేము కవర్ చేస్తామో లేమో అని. సో ఆ నెగిటివ్ ఆలోచన నుంచి మనం బయటపడడానికి నేను ఇది చెప్తున్నా. ఆల్రెడీ మనం నెగిటివ్ అనుకున్నాం, అరే నాకు టైం తక్కువ ఉంది, నేను చదవలేను, నేను మిగతా వాళ్ళతో కోచింగ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళతోటి నేను కాంపిటీట్ చేయలేను, 4 years కొంతమంది చదువుతున్నారు 4 years నుంచి, వాళ్ళతోటి నేను ధీటుగా ఇవ్వలేను. ఇవన్నీ ఉత్తమ మాటలండి. చెప్తున్నా కదా, 4 years నుంచి చదివే వాళ్ళకి 6 to 8 years నుంచి చదివే వాళ్ళకంటే ఇప్పుడు ఎవరైతే నోటిఫికేషన్ కోసం కొత్తగా వచ్చినారో ఆ యంగ్ బ్లడ్ ఉంటుంది కదా, ఆ యంగ్ బ్లడ్లో ఉండే పవరు ఆ పాత నుంచి చదివే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళని తప్పు పడతలేను, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతారు, ఎక్కడ అడుగుతారు, వాళ్ళు చదివింటారు, 4-5 సార్లు చదివింటారు, వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. కానీ సేమ్ టైం వాళ్ళకి ప్రెషర్ కూడా ఉంటుందండి. చెప్తున్నా కదా, ఇది నా రియల్ టైం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నా ఫ్రెండ్స్ తోటి చాలామంది మాట్లాడాము, మన దగ్గర స్టూడెంట్స్ కానీ మా తర్వాత నోటిఫికేషన్ రాసిన వాళ్ళందరితోటి నేను డిస్కస్ చేసి చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో 4 years ప్రిపరేషన్, ఈ 6 to 8 years ప్రిపరేషన్ వాళ్ళకి సేమ్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు నాలెడ్జ్తో పాటు ప్రెషర్ ఉంటుంది. మీకు యంగ్ బ్లడ్ ఏంది, ఫస్ట్ అటెంప్ట్ కదా, ఫస్ట్ అటెంప్టా, ఓకే ఇప్పుడే వచ్చిండ్రా, మన ఏదైతే కాంపిటేటివ్ ఫీల్డ్కి ఇప్పుడే వచ్చిండ్రా, మీరు ఆ ఎనర్జీని ఈ 10 రకాల డైవర్షన్స్కి, అంటే ఇట్లా నెగిటివ్ థాట్స్ తోటి ఒకటి, పోస్ట్ పోన్ అవుతుందని ఒకటి, ఇలా డైవర్జెన్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇట్లా 10 రకాలుగా మీ ఎనర్జీ ఇట్లా వెళ్ళిపోయినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఈ యారో ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ మీ ఎనర్జీ ఇప్పుడు ఇట్లా 10 arrows వస్తాయి అనుకోండి, మీ ఎనర్జీ 100%లో ఈచ్ యారోది ఎంత ఉంటుంది, 10 కదా. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ యంగ్ బ్లడ్కి ఉండే ఈ 100% ఎనర్జీ ఇట్లా మీరు వేరే థాట్స్ తోటి డైవర్ట్ చేయకుండా వీటిని అన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చుకుంటే, ఇప్పుడు ఎలాగైతే చెప్పానో ఒక 50-50% అంటే 4 hours రివిజన్కి 4 hours కొత్తవి, మీరు చదివేటప్పుడు ఒకటి అంటారు ఆ బుక్లోంచి కరెంట్ అఫైర్స్ వస్తాయి, అరే ఆ బుక్లోంచి మొత్తం బిట్లు వస్తాయి, ఇలాంటివి ఏం పట్టించుకోవద్దండి. కానీ ఒక మంచి ట్రస్టెడ్ సోర్సెస్ని నమ్మండి, ఆ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచే మీరు ఫాలో కాండి. ఎవరైతే ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ట్రస్టెడ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఒక సార్ కానీ, మీ మెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఫాలో కావండి. ఏకలవ్య శిష్యునిలాగా మీరు ఫాలో అయ్యి మీరు అదే చదవండి, కంపల్సరీ క్రాక్ చేస్తారు. ఈ 10 arrowలని మీరు ఏదైతే డైవర్ట్ అయిపోయాయో యారోలను అంతా ఒకే దగ్గర కేంద్రీకరిస్తే 100% ఎనర్జీతోటి, సరే 100 అంటే సార్ ఐడియల్గా ఇవన్నీ కావు కదా సార్, మీరు మోటివేషన్ అయితే చెప్తారు 100 ఎట్లయితాయి, థియరిటికల్ వేరుంటుంది, ప్రాక్టికల్ వేరుంటుంది సార్ అనే కాన్సెప్ట్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి మైండ్లో వస్తుంది. సరే నేను 100 చెప్పా, మన డైవర్షన్స్ మనకు ఉంటాయి. ఫ్రెండ్స్ ఒకటో, ఇంటి దగ్గర నుంచి ఫోను, ఊర్లో వాళ్ళు పిల్లోడు కొడతాడా వీనికి ఎందుకు అంటారు, ఇలాంటి సంథింగ్ ఇలాంటివన్నీ మీరు కంట్రోల్ చేసుకొని ఒక 10 తీసేయండి. ఒక 10% ఒకవేళ అటు ఇటు డైవర్ట్ అయినా కూడా 90% మైండ్ ఉందా, ఈ 90% తోటి మీరు ఆ రిమైనింగ్ 30 days అయితే ఉందో, ఈ 30 days కింద మీరు చదివినారంటే కంపల్సరీ క్రాక్ చేస్తారు. సో కంపల్సరీ మీరు క్లియర్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి, సేమ్ టైంలో ఎగ్జామ్ జరిగినా మీరు క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఈ కాన్ఫిడెన్స్, ఈ ఫ్లో ఉందో, ఒకవేళ పోస్ట్ పోన్ అయినా మీరు కంపల్సరీ క్లియర్ చేస్తారు. పోస్ట్ పోన్ అయితే ఏమవుతుందంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి, మీ సబ్జెక్ట్ మీద అవగాహన ఇంకా పెరిగి, ఇండియన్ హిస్టరీ చదివిన అవగాహనతో ఏపీ హిస్టరీ రేపు ఈజీ అయిపోతుంది. జాగ్రఫీలో ఎకనామిక్ జాగ్రఫీ అవి చదివిన దాంతో మీకు ఎకానమీ గురించి, ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది, జీడిపి అంటే ఏంది, మన రాష్ట్రాలకు ఆర్థిక వ్యవస్థ, మరి పన్నులు ఎలా పంచుకుంటారు రాష్ట్రాలు కేంద్రాలు, మరి ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి అంటే ఏంది, వృద్ధి అభివృద్ధికి తేడా ఏంటిది, వీటి గురించి ఇచ్చిన థీరీస్ ఏంటివి, సో మన బడ్జెట్లో ఏమేమి వేస్తారు, ఎట్లా లెక్క చూపిస్తారు రూపాయలు, ఇవన్నీ ఇంకా పోను మీకు కరెంట్ అఫైర్స్ చదివే కొద్దీ మన ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మాల్దీవ్స్ తోటి ఎలా నడుస్తుంది, ఇప్పుడు రీసెంట్గా మన భూటాన్లో ఎవరు గెలిచారు, ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అయ్యారు, ఇలాంటివి, క్రికెట్ అనేది ఇప్పుడు కొన్ని కరెంట్ అఫైర్స్ అందరికీ తెలుసు. క్రికెట్లో కోహ్లీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇలాంటి అందరికీ తెలుసు. రీసెంట్గా మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ ఏదైతే చైర్మన్ ఉన్నాడో, ఇలాంటివి అందరికీ ఐడియా ఉంటాయి. అట్లా లేనివి కూడా కొన్ని ఉంటాయి, వాటి గురించి మీకు ఇంకా బాగా అవగాహన రావడం. సో ఎలా తీసుకున్నా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళకి 100కు ఇప్పుడు నేను నా లెక్క ప్రకారం మీరు కంపల్సరీ 1000% క్లియర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇంకొకటి ఏంటంటే
మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. మన సక్సెస్ 100% అనుకుంటే దాంట్లో 99% మన కష్టము, మనం చెమటోడ్చి, మనం కూర్చొని ఒక దగ్గర కూర్చొని చదువుతుండే చదువు, మన తెలివితేటలు, వీటితో పాటుగా ఈ 1% ఏదైతే లక్ ఉందో, ఈ 99% కష్టపడినోడికి దేవుడు కంపల్సరీ ఈ 1% లక్ యాడ్ చేస్తాడు అనేది నా గట్టి నమ్మకం అండి. సార్ మరి నేను కష్టపడినా నాకు రాలే, మా ఫ్రెండ్కి వచ్చింది అంటే, మీరు ఇక్కడ 99% కష్టపడినారు, మీకు రాలేదు, మీ ఫ్రెండ్కి వచ్చింది, మీ ఫ్రెండ్ గ్రూప్ 2 ఎంప్లాయ్ అయ్యాడు, తహసీల్దార్, మీరు కాలేకపోయినారు. కానీ మీ 99% కష్టం ఏదైతే ఉందో, మీకు ఈ లక్ కలవక మీరు కాలేకపోయినా, ఈ 99% కష్టం అనేది మన నిజ జీవితంలో మనం చేసే ప్రతి పనిలోనూ, ఒకవేళ రేపు ఫ్యూచర్లో నేను చెప్తున్నా, ఎందుకంటే ఏదైనా మన సామెత ఉంది కదా, కీడెంచి మేలెంచాలని చెప్పి. రేపు మన నిజ జీవితంలో ఏదైనా ఒక వ్యాపారం కావచ్చు, రేపు వేరే ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఏది చేసేటప్పుడైనా ఈ కష్టం అనేది మనకి ఎప్పటికీ తోడుంటుంది. ఈ 1% ఉంది కదా, దేవుడు నీకు ఆ రోజు కలపలేదు కదా, మీ ఫ్రెండ్ ఎవరో డీటీ అయ్యాడు కదా, నీతో పాటు కోచింగ్లో చదివే పిల్లగాడు, మీరు కాలేదు కదా అని ఆలోచిస్తున్నారు కదా దేవుడు. కానీ దేవుడు ఎప్పటికీ మన కష్టాన్ని వృధా చేయడు. మీరు వ్యాపారమో ఇంకొకటో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చేస్తూ ఉండగా మీకు ఒక ఎగ్జాంపుల్ మీరు వినింటారు. తెలంగాణ విడిపోయేటప్పుడు మన కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఎవరైనా ఆ టైంలో మార్కెట్లో ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటికప్పుడు కొంచెం అల్లర్లను అంచడానికి రోషయ్యకి ఇచ్చారు తప్ప, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవుతాడని ఎవరన్నా గెస్ట్ చేశారా? మినిస్టర్గా కూడా చేయకుండా స్పీకర్గా చేశారు, డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అవుతాడని ఎవరన్నా గెస్ట్ చేశారా? అంటే కిరణ్ కుమార్ రెడ్డికి అదృష్టం. అంటే ఎప్పుడో పడిన కష్టము ఏదో ఒక టైంలో, అంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ కోసం కేసీఆర్ ఎప్పటి నుంచో 2005 నుంచో ఎప్పటి నుంచో పార్టీ నుంచి బయట వచ్చి మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళి ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు. సంహవ్ 2013లో పార్టీ విడిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా. అంటే కష్టం వెనుక, కష్టంకి వచ్చే ఫలితం లేట్ అవ్వచ్చు, అది పక్కా చెప్తున్నా కదా, లేట్ అవుతుంది. కొంతమందికి అదే టైంలో వస్తుంది, కొంతమందికి లేట్ అవుతుంది. కానీ కంపల్సరీ వస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ కదండి, త్రివిక్రమ్ అంతా మనకంత లేదు కానీ సీను. ఇప్పుడు కేసీఆర్ విషయం చూసుకున్నారు, సరే, ఎవరైతే ఈ చంద్రబాబు దగ్గర ఉండి, అంటే చంద్రబాబు పార్టీలో ఉండి అన్నీ చేసి తెలంగాణ కోసం బయట పోయి, చంద్రబాబు ముందరే ఆయన చీఫ్ మినిస్టర్గా పాలించిన అతను, అదే చంద్రబాబు పార్టీలో ఉండి ఎన్సీబీ, అంటే రియల్ టైం సినారియోస్ మీ యొక్క మోటివేషన్ గురించి నేను ఇది చెప్పడం కారణం. అంటే చంద్రబాబు ఫ్యాన్ అని కాదు, వైఎస్ఆర్ ఫ్యాన్ అని కాదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూడా చాలా కష్టపడి, ఎన్నో ఏళ్ళు కష్టపడి అంతమంది సీనియర్ నేతలని ఎదుర్కొని లాస్ట్లో చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అయినా కూడా ఒక 5 ఏళ్ళు పాలించి ఇంకొక 5 ఏళ్ళు దేవుడు ఎందుకో మనకు దూరం చేయడం, ఆ తర్వాత సంగతులు అన్నీ మీకు తెలుసు. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే ఇది వీళ్ళిద్దరు ఒకటే పార్టీ వాళ్ళు కాబట్టి సింక్ అవుతారని. చంద్రబాబు దగ్గర ఉన్న కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయ్యి, అదే చంద్రబాబు పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డిని ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ కేసులో ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చి బిడ్డ పెళ్ళికి పోనీయకుండా, అంటే అది ఆయన యాజ్ పర్ లా చేసిండో ఇంకొకటో మనకు అది అనవసరం. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయి కూర్చున్నాడండి తెలంగాణకి. అదే దీంట్లో అపోజిషన్లో కేసీఆర్ రావడానికి, కేసీఆర్కి అప్పుడు హెల్త్ బాగాలేకనో సమ్ ఫ్రాక్చర్ అయ్యి రాలేదు చూసారా. అంటే కష్టం అయితే కంపల్సరీ రివార్డెడ్. అంటే మీరు కొంతమంది అనుకోవచ్చు, సార్ మరి అద్వానీ ఎంత కష్టపడినాడు బీజేపీ కోసం, మరి ప్రైమ్ మినిస్టర్ ఏమో మోడీ అయ్యాడు, అమిత్ షా అయ్యారంటే, అమిత్ షా హోమ్ మినిస్టర్ అయ్యాడు, అద్వానీకి ఎందుకు ఇవ్వలేదు, మరి ప్రెసిడెంట్ కూడా ఇవ్వలేదు అద్వానీకి అంటే, మేబీ రేపు అద్వానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఏజ్ అయిందండి, ఫ్యూచర్లో మేబీ ఆయనకు భారతరత్న ఇవ్వచ్చేమో, లేదంటే వాళ్ళ బిడ్డలకో ఇంకొకరికో కంపల్సరీ చేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు కష్టపడి వాజ్పేయి కాంగ్రెస్ మెజార్టీలో ఉన్నప్పుడు మైనార్టీగా ఉండే బీజేపీని ఎట్లో గట్ల వాజ్పేయి, అద్వానీ వీళ్ళందరూ లాక్కొని వచ్చి ఇప్పుడు వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు అదే పార్టీని వీళ్ళు మంచిగా స్ట్రాంగ్గా చేస్తున్నారు. ఇండియాలో అన్ని స్టేట్లలోకి వెళ్ళాలి, ఈశాన్య ప్రాంతాల్లోకి వెళ్ళాలి అంటే ఒక గుడ్ కాజ్ కోసమే కదా. సో అలా అండి, కష్టము వృధా కాదు. మీరు అది ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకున్నారంటే మీరు కష్టపడే ప్రతి సెకండ్ మీ జీవితంలో ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. ఇది నేను నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ప్లస్ నా ఫ్రెండ్స్ తోటి నేను చాలా మంది చెప్తున్నా. మా ఫ్రెండ్ స్టోరీ చెప్తా వినండి. ఇట్లే
ఒక 4 years ప్రిపేర్ అయ్యాడు. తెలంగాణ టైంలో నోటిఫికేషన్ వచ్చింది, ఆ స్టేట్ డివైడ్ అయిన తర్వాత అప్పుడు సిలబస్ కొంచెం అటు ఇటుగా మార్చి డివైడ్ అయిన నోటిఫికేషన్లో రాశాడు. ఒక 20 marks గ్యాప్లో వెళ్ళిపోయినంత మాత్రం తర్వాత మంచి ప్రైవేట్ జాబు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాడు. మన పెళ్ళి అయింది, పిల్లలు అంత. అంటే ఇది సక్సెస్ మిస్ అవ్వచ్చు ఆ రేంజ్. ప్రస్తుతానికైతే మరీ అంత ఏం కాలేదు కదా. ఒక మంచి వేరే జాబ్లో అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఈ కష్టము వేరే దాంట్లో పడితే దాంట్లో సక్సెస్ అయ్యాడు అన్నట్లు. సో అలాగా మీరు మోటివేట్ అవ్వాలి. కొంతమంది అంటారు, మన ఇన్స్టిట్యూట్లో సార్ వాళ్ళు కూడా మోటివేషన్ గురించే చెప్తారు. వాళ్ళు ఏమంటారు, డూ ఆర్ డై అన్నట్లు చదవాలి. డూ ఆర్ డై ఏం అవసరం లేదు. ఎందుకంటే మనకు డూ ఆర్ డై అని మైండ్లో ఉండాలి. అది ప్రెజర్ తీసుకునేంత ఉండకూడదు. నేను అనేది అది. అంటే ఈ నోటిఫికేషన్కే నేను కొట్టాల జాబ్ అని అనుకోవాలి. ఇది పోతే ఇంకో నోటిఫికేషన్ వస్తుందని కాదు. అలా అని ఈ జాబ్ రాకుంటే ఇంకేం లేదు, అట్లేం లేదండి. ఏమో చెప్పలేము. మీరు ఈ కష్టం ఏదైతే 99% పడి 1% లక్ కాకుండా జాబ్ మిస్ అయిన వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్లో ఈ నాలెడ్జ్ తోటి బిజినెస్లో ఇంకొకటో చేసి రేపు ఫ్యూచర్లో చెప్పలేము, ఒక మినిస్టర్ కావచ్చేమో లక్ బాగుంటే. అప్పుడు ఏమవుతుంది, మీరు ప్రభుత్వాధినేత అవుతారు. అప్పుడు ప్రభుత్వ అధికారులు మీ కింద ఉంటారు. అంటే మేబీ 5 years కావచ్చు, స్టిల్ యు ఆర్ అట్ గుడ్ పొజిషన్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము దీన్ని Group 2 జాబ్ని ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా ఈ ఇన్స్టిట్యూట్లలో సారోళ్ళు చెప్తారు. ఎందుకంటే మన కళ్ళ ముంగట ప్రభుత్వ వాహనం అని కనపడుతుంది, తహసీల్దారు పక్కన ఒకరు ఉంటాడు, మళ్ళీ ఆర్డీఓ పక్కన మళ్ళీ బంట్రోత్ ఒకరు, డ్రైవరు, మళ్ళీ కలెక్టర్ అంటే ఇంకా అసలు ఎవరికి కనపడాడు. ఆ రేంజ్ వాళ్ళు రెవెన్యూలో పనిచేసే వాళ్ళు కావచ్చు, రిజిస్టర్లో పనిచేసే వాళ్ళని ఒక టాప్ లెవెల్లో ఒక బ్యూరోక్రాట్స్ అంటారు కదా, వాళ్ళని మనం చూసేది అలవాటు. ఆ అలవాటుతోటి మనం దాన్ని ఎవరెస్ట్ శిఖరము అనుకుంటాం. మేబీ నిజానికి అది ఎవరెస్ట్ శిఖరం కావచ్చు, దానికి సంబంధించిన సిలబస్ ఎవరెస్ట్ శిఖరం కావచ్చు. కానీ మనం ఆ ఫీల్కి మైండ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, అబ్బాయి ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని నేను ఎక్కగలుగుతానా, నాతో అవుతుందా, నేను నార్మల్ వ్యక్తినే కదా, మా చదువుకు నేను చదివిన చదువుకి ఇది ఇంత ఈజీనా, ఇది చదవాలంటే బాగా వాడు ఎప్పటి నుంచో కోచింగ్లు తీసుకోవాలా, లేకుంటే మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలా, లేకుంటే వానికి అన్నీ తెలిసి ఉండాలా, క్లాస్ టాపర్ అయి ఉండాలా. ఏం లేదండి, యావరేజ్ 40% స్కూల్స్లోనూ స్కూల్లో మార్క్స్ కానీ కాలేజీలో మార్క్స్ కానీ 40% వచ్చే వ్యక్తి కూడా రీసెంట్గా ఒక IAS ఆఫీసర్ అవ్వడము, ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ మనం చాలా చూసాం. సో IAS ఆఫీసర్లు IPS ఆఫీసర్లు అయిన వాళ్ళందరూ కాలేజ్ స్కూల్ ఫస్ట్ కాదు. సో నేను చెప్పేది అది. వచ్చిందా గుడ్, వెరీ గుడ్. రాకుంటే ఇంకా నో ప్రాబ్లమ్స్. అంటే నేను రాకుండా పర్వాలేదు, మీరు హైదరాబాద్ వచ్చి పేరెంట్స్ డబ్బులు ఇస్తే మనము చదవకుండా అట్లా నేను ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. సో మీరు ఆ ప్రెజర్ ఏదైతే మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారో, ఆ ప్రెజర్ హ్యాండిల్ వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. ఆ టైంలో ఇంకొక 4 మార్కుల కోసం మీరు ట్రై చేయొచ్చు, ఒక 4 టాపిక్స్ చదవచ్చు, లేకుంటే ఒక సబ్జెక్ట్ని మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయం నేను యాక్చువల్గా మీతో డిస్కస్ చేయాలని. నాకు ఈ మధ్య రీసెంట్గా అడుగుతున్నారు, సార్ ఇది ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా, నేను ఈ బుక్స్ చదివితే అవుతానా. సో ఈ బుక్స్ గురించి వచ్చేసరికి అండి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క బుక్స్ సజెస్ట్ చేస్తారండి. ఇప్పుడు కరెంట్ ట్రెండ్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువు ఉంటారు. అంటే ఈ గురువు బాగా చెప్పినంత మాత్రం ఇంకొక గురువు బాగా చెప్పలేదని కాదు. సో మనకి ఇండియన్ హిస్టరీకి మామూలుగా ఎప్పటి నుంచో, ఇప్పుడు మన కరీం సార్ కానీ ఆర్సీ రెడ్డిలో, నేను బుక్స్ గురించి ఇంకా అంత డీటెయిల్గా నేను చెప్పానండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒపీనియన్, ఒక్కొక్కరు బుక్స్ ఉంటాయి. కానీ ఏదైతే బుక్ అనుకుంటే, ఇప్పుడు రఫీ సార్ ఉన్నాడు, మన కరీం సార్ ఉన్నాడు, సయ్యద్ సార్, రఫీ సార్, వీళ్ళందరూ హిస్టరీకి మంచిగా చెప్పేవాళ్ళే. అంటే ఒక్కొక్కరు ఫాలో అవుతారు. మీరేంటంటే ఒకసారిది హాఫ్ బుక్ చదివేసి, అరే ఈసారిది వద్దు, ఈసారిది మొదలు పెడదామని ఈసారిది ఒక 25% చదివి, తర్వాత ఆ సారిది ఒక 25% చదివితే ఇట్లా ఏమవుతుందంటే అండి, ఈసారి 50%లో కవర్ చేసిన తర్వాత మిగతా రిమైనింగ్ 50% ఇంకా ఎక్కువ చేద్దామని అనుకుని ఉండొచ్చు. ఈ 25% ఇక్కడ ఏది చదువుతారో అక్కడ మీకు మ్యాటర్ తక్కువ ఉండొచ్చు. ఇలా మీకు ఇదైపోతుంది. ఇట్లా కాకుండా ఒకవేళ మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ కరీం సార్ కానీ సయ్యద్ సార్ అనుకోండి, 100% మీరు ఆ బుక్ను ఒక 10 times రివైజ్ చేయండి, మీకు టైం ఉంది ఇంకా అనుకున్నప్పుడు ఒక్కసారి జస్ట్ రెఫరెన్స్ పర్పస్కి వేరే బుక్స్ అట్లా తిప్పేయండి రెఫరెన్స్ కోసం.
ఆ తిప్పేసినప్పుడు ఏంటంటే మీకంటే అప్పటికి మీరు 10 టైమ్స్ ఐఎస్ఆర్ బుక్ చదివిన తర్వాత మీకు ఒక ఆర్డర్ వచ్చిండాలి. ఏన్షియంట్ హిస్టరీలో, ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏ యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, తర్వాత మధ్యయుగంలో ఏ యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, తర్వాత ఆధునిక యుగంలో యూరోపియన్స్ ఎలా వచ్చారు, తర్వాత భక్తి యుగం ఎలా జరిగింది, తర్వాత మన బ్రిటిషర్స్ గవర్నర్ జనరల్స్ ఆర్డర్ ఉండాలా, తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఎప్పుడు జరిగాయి, తర్వాత మనకు మౌంట్ బాటెన్ కానీ మన క్రిప్స్ మిషన్ కానీ ఇవన్నీ కంప్లీట్గా మీ మైండ్లో ఉన్న తర్వాతే వేరే బుక్కు వెళ్ళండి. ఆ బుక్కు వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ ఈ ఆర్డర్ ఉంటుంది కాబట్టి అదే ఆర్డర్లో ఆ బుక్ని రెఫర్ చేయండి. ఇన్ కేస్ ఎందుకంటే సారోలు నన్ను కాదండి అనడము, గ్రూప్ 2 అనేది కానీ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ సముద్రం లాంటిది. సముద్రం అంటే కష్టమేం కాదు, ఎందుకంటే అన్నిటికంటే చౌక అయినటువంటి రవాణా ఏంటిదండి, సముద్రయానం అంటే పడవల్లో వెళ్ళడం. అది ఎందుకు చౌక అవుతుందంటే ఒక ప్లేస్ ఇక్కడ ఇండియా నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మనం ఎగ్జాక్ట్గా పాత్ తెలిసి ఉండాలి. ఎక్కడైతే మనకి ఇట్లా ఇవి సుడిగుండాలు అవి లేకుండా గాలులు సపోర్ట్ చేయాలి ఈ పడవకి చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్ పాత్లో వెళ్ళిపోతే అన్నిటికంటే తక్కువ డబ్బులతోటి రవాణా చేయగలిగేది మన నౌకాయానం, చౌకగా చేయగలిగేది. సో ఈ నౌకాయానం అయినప్పుడు ఇదే గ్రూప్ 2 సిలబస్లో సముద్రం అంత ఉంటే గ్రూప్ 2 సిలబస్లో మీరు కరెక్ట్గా ఎగ్జామ్ గురించి ఏం చదవాలి అనేది తెలుసుకోవాలి. ఒకసారి సయ్యద్ సార్ బుక్ కానీ కరీం సార్ బుక్ కానీ 10 టైమ్స్ రివైజ్ చేసిన తర్వాత మీకు ఈ పాత్ అర్థమైపోతుందండి ఎలా వెళ్ళాలి అనేది. ఒకవేళ ఈ పాత్ వెళ్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా 200 నాటికల్ మైల్స్ దూరం ఉందనుకోండి, తర్వాత ఒకవేళ నెక్స్ట్ ఈసారి బుక్ 10 టైమ్స్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. సయ్యద్ సార్ బుక్ 10 టైమ్స్ చదివిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి గ్రూప్ 2 పోస్ట్ అనుకోండి 200 నాటికల్ మైల్స్ పడవలో వెళ్తున్నారు మీరు. ఆ తర్వాత మీరు కరీం సార్ బుక్ అట్లా మెల్లిగా తిరిగేస్తారు ఏదైతే ఆర్డర్లో ఉందో ఆర్డర్లో. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఒక 10 పాయింట్స్ కానీ 15 పాయింట్స్ కానీ ఎక్కువ దొరికినప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్టెన్స్ 199 అవ్వచ్చు. సేమ్ వైస్ వర్స, ఫస్ట్ కరీం సార్ది చదివి సయ్యద్ సార్ది చదివినా అలాగే అవుతుంది. అలాగే రఫీ సార్ది చదివి సయ్యద్ సార్ది చదివినా కరీం సార్ది చదివినా సేమ్ అవుతుందండి. ఇప్పుడు కొంతమంది సీనయ్య సార్ బుక్ అంటారు ప్రాచీన భారతదేశానికి. సీనయ్య సార్ నెంబర్ 1 ప్రాచీన భారతదేశాన్ని మనం చదువుదాం, అది గ్రాంధికంలో ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. సీనయ్య సార్ బుక్ మనకు ఈడ్చి కొడితే మన వెయిటేజ్ ప్రకారము మోడర్న్ హిస్టరీకి ఎక్కువ, మిడివల్కి తర్వాత మోడర్న్ హిస్టరీకి మనము 30 మామూలుగా ఈక్వల్గా డివైడ్ చేస్తే 33 కదా. అలా వేసుకున్నప్పుడు ఇది 50 వేసుకోండి, తర్వాత 25 కూడా కాదు, ఇది 30 ఇది 20 అట్లా వేసుకోండి. అట్లా వేసుకున్నప్పుడు వెయిటేజ్ ఏది ఎక్కువ ఉంది దానికి ఫస్ట్ మనం ఏదైతే రిపీటెడ్ బుక్స్ ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత రిమైనింగ్ చదవడము. నేను ఒక ఇండియన్ హిస్టరీ ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు జాగ్రఫీ అంటారా, రమణ్ రాజ్ సార్ ఉన్నాడు, ఆర్సి రెడ్డి. సో అలాంటి బుక్స్ కానీ అది అయిపోయిన తర్వాత ఇంకేదన్నా మీరు ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి, అది ఇంపార్టెంట్. బిట్స్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చదివేదానికంటే. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఒక 4 బిట్లు పెట్టిన తర్వాత 3-4 బిట్స్ తర్వాత ఒక 2 తప్పులు పెట్టారు 2 రైట్లు పెట్టినంత మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. తప్పులు ఎందుకు పెడుతున్నారు, ఒకటి రీకలెక్ట్ చేయలేకపోతున్నారు, లేదు అంటే తొందరపడుతున్నారు. అంటే మీరు ఏ తప్పు చేస్తున్నారో గమనించుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ బాగా ఉంటాయి ఛాన్సెస్. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి, చాలామంది ఒక అవకాశాన్ని, ఇప్పుడు మీరు మగధీర మూవీ చూసింటారు, గుర్రం ఫస్ట్ విలన్ తీసుకుపోతాడు అనుకుంటే లాస్ట్కి రామ్ చరణ్ వచ్చి తీసుకుపోతాడు. సార్ అది మూవీ కదా, మీరు మూవీది ఎందుకు చెప్తారంటే, మూవీలు తీసేదే మన రియల్ లైఫ్ని ఇన్స్పైర్ అయ్యి. అందరు అనుకుంటారు మూవీలను చూసి రియల్ లైఫ్లో మనము కర్చీపులు ఇట్లా కట్టుకొని పోరంబోకుల్లాగా చేస్తామని. కాదు, రియల్ లైఫ్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో ఒక పర్సన్ నిజాయితీగా బతికే పర్సన్ ఉంటాడు, రియల్ లైఫ్లోనూ చాలా నిజాయితీగా ఉండే పర్సన్స్ ఉంటారు. ఒకరికి ఆదర్శంగా ఉండే అంతెందుకు మన సారోళ్ళే చాలామంది ఉన్నారు, ఆర్సీ రెడ్డి కానీ షైన్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో కొంతమంది సారోళ్ళు కానీ వాళ్ళు ఎవరైతే మనకు బీద విద్యార్థులకి తక్కువకి కూడా కోచింగ్ చేర్పించుకోవడము. సో ఇలాంటి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండే సారోళ్ళు కానీ మనకు చాలామంది ఆదర్శం మన కళ్ళ ముందరే ఎంతోమంది కనపడతారండి, వాళ్ళని చూసి సినిమాలు తీస్తారు. సో మీరు అలాంటి కొన్ని మోటివేషనల్కి సంబంధించినటువంటివి కొన్ని మీరు మూవీస్ చూసినా కూడా ఇలాంటివే గ్రాస్ప్ చేయాలి. మనకు టిక్ టాక్ వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్లో కొన్ని ఏదో అప్పటికప్పుడు నవ్వుకోవడానికి, ఎంటర్టైన్మెంట్కి, మీ మైండ్ రిఫ్రెష్కి ఓకే. బట్ మీరు ఆదర్శంగా తీసుకునే కంటెంట్ కూడా అప్పుడప్పుడు చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం రేపు మీరు కాబోయే ఆఫీసర్లు కంపల్సరీ మీరు ఈ ప్రిపరేషన్ని చాలా హ్యాపీగా. సో
చాలా హ్యాపీగా మీ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పండి, అమ్మ బాగా చదువుతున్నాను, కంపల్సరీ మేము కొడతాము జాబు, ఒకవేళ ఏమన్నా అయినా కూడా ఇన్ కేస్ ఒకవేళ లేకున్నా కూడా నేను కంపల్సరీ ఇంకొక జాబ్ తెచ్చుకుంటాను, మంచిగా సెటిల్ అవుతాము, వరి అవ్వకండి. సో మీకు ఎవరైతే మెంటర్స్ ఉంటారో మీ అన్నగారు కానీ ఎవరైనా మిమ్మల్ని ఇక్కడ పంపించుంటారు కదా, మీ సీనియర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అందరితోటి అలా హెల్తీగా డిస్కస్ చేయండి. మీరు కాన్ఫిడెన్స్ చూపించండి. సో కాన్ఫిడెన్స్ చూపించడం ఇంపార్టెంట్. సో ఎంత లేనిది ఇంత ఎంతో మన కల్ప వృక్షం లాంటి భారతదేశానికి, ఇన్ని వనరులు ఉన్న భారతదేశానికి మెల్లిగా టైంపాస్కి అట్లా పోర్చుగీస్ వాళ్ళు ఇట్లా వచ్చేసి కేరళలోని ఇక్కడ క్యాలికట్ దగ్గర వచ్చేసి మెల్లిగా కొంచెం అప్పుడు వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజీ అటు ఇటు చూపి మన రాజులకి ఒకరికొకరికి గొడవలు పెట్టి మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరు చేరిపోయి వాళ్ళు ఇక్కడి నుంచి స్పైసెస్ తీసుకుపోయి అక్కడ అమ్ముకొని వాళ్ళు మన దేశాన్ని పాలించారు. అంటే వాళ్ళు చేసిందంత ఏంది, వాళ్ళ రౌంత టెక్నాలజీ చూపించుకొని, ఆ టెక్నాలజీ కూడా ఏం లేదు, మన ఇండియాలోనే మనదే హైయెస్ట్ టెక్నాలజీ, ఊరికే లేనిది చూపించుకొని వాళ్ళు కాన్ఫిడెన్స్ చూపించి అంతా చేసి మన ఇండియాని కొల్లగొట్టిండ్రు. అది చేసింది తప్పు. వాళ్ళు తప్పు చేయడానికి వాళ్ళకు ఎనర్జీ ఇచ్చిందే మనోళ్ళు. ఎందుకంటే మన ఇండియాలో ఏంటంటే మన పక్కింటంతో గొడవలు ఉంటాయి, దూరం ఇంటంతో ఫ్రెండ్షిప్ ఉంటుంది, కామన్ మంది. సో ఆ తప్పు చేయడానికి ఛాన్స్ ఇచ్చింది కూడా మనమే. అక్కడ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే ఇంత మంచిగా స్ట్రాటజిక్గా మన ఇండియాని ఏలుకున్నారే. అలాంటిది మనము మన ఫ్యామిలీ కోసము, మన సొసైటీ కోసం మీరు ఒక ఆఫీసర్ కావాలనుకోవడం ఒక మంచి విషయమే కదా. మీరు సొసైటీలో ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకుంటారో, అంటే మనం రాజకీయ నాయకుడు కాకుండా ప్రజలకు మేలు చేయొచ్చు, ఒక 10 అప్లికేషన్స్లో ఒక 5 ఎవరైనా బీద ప్రజలకు పెన్షన్ కానీ పంపించవచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనుకునే వాళ్ళే కంపల్సరీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్గాను, సబ్ రిజిస్టార్ అంటే రెవెన్యూ ఆఫీసర్లుగాను ఎక్సైజ్ డ్యూటీలోకి వెళ్ళి పిల్లల్ని ఈ వ్యసనాల బారిన పడకుండా నేను ఆరికట్టగలను. ఇలాంటి వాళ్ళు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు కానీ ఇలా అవుతారు. అలాంటి ఎయిమ్తో ఉండే మీకు, ఒక మంచి ఉద్దేశంతో ఉండే మీకు ధైర్యం చూపించుకోగలగాల. మీరు ఆ ధైర్యంతో మీరు ఆ రిమైనింగ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది చేయండి. అది చేస్తే కంపల్సరీ మీరందరూ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, మన ఛానల్ని వాచ్ చేసే ప్రతి ఒక్కరు, వాళ్ళ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వాచ్ చేయని వాళ్ళు కావచ్చు, చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ మీకు ఈ ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని క్లియర్ చేసే అవకాశం 100కు 1000% ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.